సింహాచలేసిన భూముల చిక్కుముడి వేయడం లేదు. భూములు దేవస్థానాన్ని వేనని ప్రకటించిన తర్వాత కూడా న్యాయ వివాదాలు తలెత్తుతూనే ఉన్నాయి. తరతరాలుగా వస్తున్న భూములు తమకే సొంతమని గ్రామస్తులు, రికార్డుల ప్రకారం దేవస్థానానికి చెందాలని ఆలయ అధికారులు వాదిస్తున్నారు. 2 దశాబ్దాలుగా నలుగుతున్న పరిష్కారం దొరకని సమస్యగా మిగిలిన పంచగ్రామాల భూముల వ్యవహారంపై ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక కథనం. విశాఖ జిల్లా సింహాచలం చుట్టూ పరుచుకున్న 5 గ్రామాలు వేపగుంట, వెంకటాపురం, అడవివరం, పురుషోత్తమపురం, చీమలాపల్లి. అందుకే వీటిని పంచగ్రామాలంటారు. ఈ పల్లెల్లో వేల ఎకరాల సాగు భూమి ఉంది. సాగు చేస్తున్న రైతులకు మాత్రం ప్రశాంతత లేదు. తాత ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తి కళ్ల ముందే ఉన్నా కేవలం కూలీలుగా వ్యవహరించాల్సి వస్తుందని గ్రామస్తులు వాపోతున్నారు. ఆ స్థలాలను ఆలయ అధికారులు ఎక్కడ లాక్కుంటారోనని అనునిత్యం మదనపడుతూనే ఉన్నారు. కానీ మాకు తెలియకాని ముందు కాంచి ఉన్నాం. ఇక్కడ మా తాత ముత్తాతల కాంచి ఉన్నాము. ఆ తోటేనే అమ్ముకునేవలేదు, ఈ మూలైనా అమ్ముకునేవలేదు, ఏటి చేయలేవలేదు. ఆ కాయ పండితే తింటాను అంతే. ఈ చేను పండించుకొని ఆ వంగమాకు గట్టమాకు వేసుకొని ఆ గోపాలపట్నం వీళ్ళు అమ్ముకోవడం, బియ్యంగా తెచ్చుకోవడం, తినడం. మేము మా తాతల కానించి కూడా ఇక్కడే ఉంటున్నాం సార్. ఇక్కడే ఉంటున్నాం, ఇక్కడే పోతున్నాం. ఈ వ్యవసాయ బతికే తప్ప మరి కూలీ నాలి తప్ప మరి అమ్ముకోవడం ఆచుకోవడం ఏం లేదు. దీని మీద కష్టపడి పిల్లలు చదివించాలన్నా సోమత లేదు బాబు. మాకు ఈ పట్టాలన్నీ మున్సికారణాలు జరగవుతాయి. అవి తీసుకొని కలెక్టర్కే ఇచ్చాడు, ఊళ్ళకి ఇచ్చాడు, తెలదు. అప్పటి నుండి కూడా మా మీద దేవస్థానం వాళ్ళు జాడీ చేయడం, మా దగ్గర రావడం, పాకలు కట్టుకొని కన్నా ఇల్లు కట్టుకొని చేయడం బాబు. అసలు అయితే ఫస్ట్ నుంచి 275 కొండవారదంతా దేవస్థానమే. అది మాకొద్దు, మా రైతులదే మాకు కావాలంటున్నాం. ఈరోజు ఇది ఎప్పుడైతే అడ్డు పెట్టారో అప్పటి నుంచి కూడా సరైన పిల్లలకి చదువు కానీ అందించలేకపోతున్నాం. ఒక మంచి సంబంధాలకి ఇచ్చి పిల్లలకి పెళ్లి చేసుకోలేకపోతున్నాం సార్. ఈ 5 గ్రామాల భూములు సింహాచలం దేవస్థానానికి చెందినవని ఆలయ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రజలు మాత్రం అంగీకరించడం లేదు. అన్యాయంగా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు. గ్రామస్తులు, దేవస్థానం మధ్య మొదలైన భూ వివాదం న్యాయస్థానం ముందుకు చేరింది. 2 దశాబ్దాలుగా సమస్యకు పరిష్కారం వస్తుందని ఎదురుచూడడం తప్ప ఎటువంటి పురోగతి లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాగు భూముల విషయం పక్కన పెట్టినా కనీసం గ్రామంలో ఇల్లు నిర్మించుకోవడానికి సైతం అడ్డుపడుతున్నారని ఆవేదన చెందుతున్నారు. హుద్హుద్ తాకిడికి దెబ్బతిన్న ఇళ్ల పునరుద్ధరణకు సైతం అనుమతించడం లేదని మండిపడుతున్నారు. మరి దేవస్థానం వాళ్ళు మాది భూములు మీరు వేసుకోండి అని అలా అంటున్నారు. ఒక పాకలు కట్టుకునేవలేదు. మీరు సర్వే చేసి దేవస్థానం భూములు అయితే రికార్డు ప్రకారం ఇచ్చేయండి. లేదు మా జర అయితే హక్కు మాకు ఉన్నదంటే మాకు చేసి సెటిల్ చేసి పెట్టి న్యాయం చేస్తారని వాళ్ళు చూస్తున్నామండి. అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం కదా, మరి అలాంటిది అప్పటి నుంచి మరి మాదే భూమి, మీరు ఇల్లు కట్టకండి అంటారు. మరి 4 వేసి ఉన్నవాడు 4 ఇల్లు కట్టుకోవాలి కదండి. జిరాయితీ భూముల విషయంలో దేవస్థానానికి కానీ ఎవరికంటే అధికారం లేదు. ఈ భూములన్నిటికీ పూర్తిగా హక్కుదారులు, పట్టాదారులే వాళ్ళందరికీ న్యాయం చేయాలి. దీంట్లో దేవస్థానానికి కానీ ప్రభుత్వ అధికారులకు కానీ ఎటువంటి జోక్యం చేసుకున్నా వాళ్ళు చట్టపరంగా శిక్షార్హులు అవుతారు. కానీ మేము అక్రమదారులం కాదు, మేము శిక్షార్హులం కావండి. దేవస్థానం మాత్రం మరో వాదన వినిపిస్తోంది. తామెక్కడా రికార్డులను అతిక్రమించడం లేదని స్పష్టం చేస్తోంది. దేవాలయ ఇనాంగా ఉన్న భూములను కాలక్రమంలో గ్రామస్తులు సాగు చేసుకున్నారని ఆలయ ఈవో రామచంద్రమోహన్ వివరించారు. రికార్డు లభ్యత మేరకు 1863 సంవత్సరాల్లో తయారైన ఇనాం ఫెయిర్ రిజిస్టర్ల ప్రకారం రికార్డు దాఖలా బ్రిటిష్ ప్రభుత్వంలో రికార్డు పూర్వకంగా ఆధారం లభిస్తుంది. 1863 సంవత్సరం నుంచి 5 గ్రామాలని దేవాలయానికి ఇనాం ఇచ్చినప్పుడు ఆ 77-78 సంవత్సరాల్లో చేసిన డిక్లరేషన్ 3-3 డిక్లరేషన్ ఆధారంగా చేసుకుని మాత్రమే 1996లో దేవస్థానానికి రైతువారీ పట్టాలు ఇవ్వడం జరిగింది. ఏళ్లు గడిచిపోతున్నా సమస్య కొలిక్కి రావడం లేదని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వాలు మారినా తమ తలరాత మారడం లేదని వాపోతున్నారు. గతంలో జీవోలు జారీ చేసిన ప్రభుత్వాలు మళ్ళీ వాటిని రద్దు చేయడం, తాజాగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడాను వీటిపైన ప్రధానంగా దృష్టి సారించి మొట్టమొదటి మంత్రివర్గ సమావేశం విశాఖపట్నంలో జరిగినప్పుడు వీటి సమస్యని 100 రోజుల్లో పరిష్కరిస్తామనేసి నిర్ణయం కూడా తీసుకున్నారు. అయితే ఇప్పటిదాకా ఆ దాఖలాలు కనిపించట్లేదు. కెమెరామెన్ సిహెచ్ శ్రీనివాస్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.